తనను కలిసిన జిల్లా నాయకుల్ని అలాగే జిల్లా నాయకులతో ఏర్పాటు చేస్తున్న సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో తరచూ వాడుతున్న మాట ఆ నాయకులను ఉద్దేశించి ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచండి ప్రజల్లో అని అంటున్నారు. వ్యతిరేకత పెంచండి అంటే కనుక ఎలా పెంచాలని అనుకుంటున్నారు అనుకోవచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఇవాళ చంద్రబాబు చేసే ఒక్క పథకాలు ప్రతి ఒక్కటి కూడా అన్నా క్యాంటీన్ అని, మళ్ళా గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్ ఆల్రెడీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి సిలిండర్ డబ్బులు కూడా 850 రూపాయలు డబ్బులు పడ్డాయి. మళ్ళా ఇది రేపు తొందరలో ఆ తల్లికి వందనం ఇస్తున్నాడు. మళ్ళీ ఈ ప్రజలకు ఇంకా అన్ని పథకాలు ఇస్తున్నాడు. మీరేం బెంగ పెట్టద్దు. గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ బాగా పరిపాలన చేస్తుంది. వ్యతిరేకత పెంచండి అంటున్నారు అంటే ఎలాంటి కార్యక్రమాలు చేసి వ్యతిరేకత పెంచాలనుకుంటున్నారు వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి నాకు తెలియక అడుగుతున్నాను, వ్యతిరేకత ఏ రకంగా పెరుగు? జగన్మోహన్ రెడ్డి నీలాగా చేసి 3 రాజధానులని, పోలవరాన్ని నాశనం చేసి 3 రాజధానులు అని చెప్పి వైజాగ్ అన్నావు, ఇక్కడ ఇది కర్నూలు అన్నావు. కర్నూలులో హైకోర్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కర్నూలులో కోర్టు పెడుతున్నాడు, సబ్ కోర్టు పెడుతున్నాడు. ఇక్కడ వైజాగ్లో మొత్తం ఇండస్ట్రీలు మొత్తం వస్తున్నాయి. రేపు ఇండస్ట్రీలు మొత్తం ఇప్పటికీ 15 ఇండస్ట్రీలు ఒక ఆంధ్రాలో మొత్తం వస్తున్నాయి. నువ్వు ఈ ప్రజల్లో ఏ రకంగా వ్యతిరేకత వస్తుంది? ప్రజలకు చంద్రబాబు ప్రతి ఒక్కటి ఇస్తాడు. తొందరపడొద్దు. మీరు 9 నెలలకు మీరు ఈ పథకాలు అమలు జరిపారు. మేము వచ్చి 6 నెలలు కూడా ఇంకా కంప్లీట్ కావాలి. రేపు 12కు 6 నెలలు అవుతుంది, పూర్తవుతుంది. అన్ని కంప్లీట్గా చంద్రబాబు చెప్పిన ఒక్క పథకాలు కంప్లీట్గా అన్నీ ఇస్తాడు. మీరు ఏం అధైర్యపడవద్దు, మీకు ఆ డౌట్లు ఏమొద్దు. మీకు ఇంకా ఈ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని నవ్వుతున్నారు, మిమ్మల్ని చూసి. ఇంకా ప్రజలు మీకు ఇంకా అధికారం ఇవ్వడం కళ. అంటే ఇక్కడ చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఏమో నేను జిల్లాల పర్యటనకు వస్తున్నాను, ఆ జిల్లాల్లోనే కొనుక్కుంటాను బుధ గురువారాలు. ఈ లోపు ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత తీసుకురాగలిగితే అంత వ్యతిరేకత. అంటే వీళ్ళు ఏమన్నా అరాచకాలకు ఏమన్నా ప్లాన్ చేశారనుకోవచ్చు అంటారా? అసలు జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు కేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. సొంత బాబాయిని దాగొట్టి మళ్ళా నారాసు రక్త చరిత్ర అని పేపర్లో వేయించి చంద్రబాబుని తీరా నీ తమ్ముడు అవినాష్ రెడ్డి పాత్ర ఉండి మొత్తం కలిపి ఆయన్ను నైట్ చంపేసి కత్తులతో పొడిసేసి శుభ్రంగా క్లీన్ చేసి మీరు చేసి అన్నీ ఏ రకంగా వస్తుంది జగన్మోహన్ రెడ్డి? మీరు మాట్లాడితే రౌడీజం. మీ నాయకులు కానించి ప్రతి నాయకుడు రౌడీ నాయకులు. మీ నాయకులు వాడు కొడాలి నాని, అక్కడ పడుకున్న కొడాలి నాని ఏంది వంశం ఏంది, నెల్లూరులో ఒకడు ఉన్నాడు అని అనిల్ కుమార్ యాదవ్ అని, బుల్లెట్ దిగిందా అంటాడు. ఇవాళ బుల్లెట్ దిగింది వాడికి సరిగా. ఇక జగన్మోహన్ రెడ్డి మీ రౌడీజము మీ పక్కన కట్టిపెట్టు. చంద్రబాబు గవర్నమెంట్ ఇది. రౌడీజాన్ని కూకట వేలుతో అణిచివేసే టైప్ చంద్రబాబు నాయుడు. మీరు పిచ్చి కళ్ళగానండి కనమాకండి. మీకు ఇంకా మీకు 0% మీకు ఇంకా లేదు. ఇంకా అంటే ఇక్కడ ఆయన జిల్లాల పర్యటన చేస్తాను నేను అంటున్నాడు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి. ఈయన జిల్లాల పర్యటనకు వచ్చే లోపే రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా అలజడులకి ఏమైనా గొడవలకి ఏమైనా ప్లాన్ చేశారనుకోవచ్చు అంటారా? మీరు కరెక్ట్గా చెప్పారండి. ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పనే అయ్యి ప్రజలను వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి రాళ్ళు వేపీయడము ఏంది ఈ రకంగా చేసి అక్కడ ఒక మత కలహాలు కూడా సృష్టిస్తాడు. ఇతను మత కలహాలు సృష్టిస్తాడు, కులాల వారిగా రెచ్చగొడతాడు. మరి ఇప్పుడు ఈ మధ్య విజయసాయి రెడ్డి కాపులకి కమ్మోలకి పెడుతున్నాడు, పెట్టేసేసి అక్కడ జనసేన కార్యకర్తలు కొంతమంది రెచ్చగొట్టే టైపు చేస్తున్నాడు అక్కడ. మా విజయసాయి రెడ్డి. ఈ రకంగా ప్రజలు ఎవరు పిచ్చోరు లేరు. పవన్ కళ్యాణ్ బాగా క్యారెక్టర్గా ఉన్నాడు. ఈ పవన్ కళ్యాణ్ తెలుసు చంద్రబాబు ఎలా అభివృద్ధి చేస్తాడు, చంద్రబాబు అంత అభివృద్ధి పరుడు అని పవన్ కళ్యాణే ఆ రోజు చెప్పాడు. ఏంది మళ్ళీ 5 ఏళ్ళు కూడా చంద్రబాబు సీఎంగా ఉంటేనే, మళ్ళీ టిప్పు 5 ఏళ్ళు కూడా చంద్రబాబు సీఎం అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుద్ది, అన్ని ఇండస్ట్రీలు వస్తాయి. అప్పటికే రాష్ట్రం 20 ఏళ్ళు వెనకబడిపోయింది. ఇక అభివృద్ధి కావాలంటే మళ్ళీ చంద్రబాబు వస్తేనని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మీరు పవన్ కళ్యాణ్ ఎన్ని రెచ్చగొట్టినా, జనసేన కార్యకర్తలను మీరు ఎన్ని కావాలని రెచ్చగొట్టినా ఎవరు అది అందుకు సిద్ధం లేరు. జనసైనికులు కూడా పవన్ కళ్యాణ్ ఏది చెబితే అది చేయడానికి కాపులు కానీ జనసేన కార్యకర్తలు కానీ ముందున్నారు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక వారంలో 2 రోజులు మాత్రమే జిల్లా కేంద్రాల్లో ఉంటాను, అది బుధ గురువారాలు అంటున్నారు.
మిగిలిన రోజులు ఎక్కడ ఉంటాడు అనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి? మిగిలిన రోజు ఏముంది, ఒక రోజు తాడేపల్లి ప్యాలెస్, ఒక రోజు ఇడుపులపాయి, ఒక రోజు బెంగళూరు ప్యాలెస్, ఒక రోజు లోటస్ పాయింట్, హైదరాబాద్ లోటస్ పాయింట్ ఉంది ఆడ. అక్కడ పండుకునేది, ఇక అమ్మగారు ఉంది కదా, ఇక ఆడ జలసాలు చేసుకుంటా తిరిగి 2 రోజులు లేదు ప్రజల కాడికి వచ్చి షో చేస్తాడు. అతను ఏం లేదు, రెచ్చగొట్టాలని ఇలాంటి షో చేసి చేయడం తప్పక జగన్మోహన్ రెడ్డి అని అతనికి ఇక ప్రజలు నమ్మరండి. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితులు ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది, నేను ప్రజల తరపున పోరాటం చేయడానికే వస్తున్నాను అంటున్నాడుగా. నీ పోరాటం దేనికి జగన్మోహన్ రెడ్డి? నీ పోరాటం దేనికి? నెంబర్ 1గా చంద్రబాబు నాయుడు నెంబర్ 1గా అటు మొత్తం అన్ని డెవలప్ చేస్తుంటే, రేపు రాజధాని విమానం డెవలప్ చేస్తున్నాడు. రేపు 15 నుంచి రాజధాని పనులు చక్క జరిగిపోతుండే. ఇంతకుముందు మన రాష్ట్రానికి రాజధాని అంటే ఏది చెప్పుకున్నాం చెప్పు? ఏం లేదు రాజధాని. చెప్పాడు ఆ మూడు చెప్తే మూట్లో నువ్వు ఒకటి పెట్టావా? వైజాగ్ అన్నావు, వైజాగ్లో ఏమైనా పెట్టావు? ఇటుకి రాయి బెంగళూరు పెట్టావు. ఏం ప్యాలెస్ అదే అండి? ఆ ప్యాలెస్ కట్టాడు దేనికి? వాళ్ళ మొగుడు పిల్లలు కమ్మగా మళ్ళీ కూడా నేనే గవర్నమెంట్ కళ్ళగా అన్నాడు, నేనే సీఎం, బ్రహ్మాండం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అని పెద్ద ఒక పరుపు. అసలు మంచం అండి, ఆ మంచం ఖరీదు ₹1,00,00,000 అంటండి. సామాన్య ప్రజలు ఎవరన్నా వేసుకోవాలి. ఒక ఇల్లు కట్టుకుంటే ఒక 10 5-6 లక్షలు 3 లక్షలు పెట్టుకుంటారు. ఆయన స్నానం చేయాలంట, స్నానం చేయడానికి దానికి 25 లక్షలు పెట్టాడు. ఒక ఫ్యాన్ ఖరీదు 10 లక్షలు. మళ్ళాంటి ఫ్యాన్ ఎంత ఉంటుంది? 3,000 2,000 మాలాంటి పెట్టుకుంటాము. ఆయన ఫ్యాన్ ఖరీదు ₹1,00,000. జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ఎంజాయ్ చేస్తాం. నీ ఆస్తుల్లో కనీసం సగము ప్రజలకు పెట్టినా ఇవాళ ప్రజలు చాలా మంది లేని వాళ్ళు ప్రజలు బతుకుతారు. జగన్మోహన్ రెడ్డి ఉత్త మాటలు చెప్పి ఇవన్నీ చెప్పి ప్రజలు నమ్మే స్థితిలో లేదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు అర్థం చేసుకో. ఇక నీకు అసలు ఎవరు ఇంకా లేదు, నీకు నీ పార్టీ లేదు, పార్టీ మూసుకోవడం ఇంకా నువ్వు. అది నీ జగన్మోహన్ రెడ్డి. అసలు నేను ప్రజల తరపునే ప్రజల మధ్యనే ఉంటాను, నేను ప్రజా సమస్యలపై యుద్ధం చేస్తానంటున్నాడు. నిజంగానే ప్రజల తరపున యుద్ధం చేసేవాడు అసెంబ్లీకి ఎందుకని రాకపోయాడు? జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రజల తరపు యుద్ధం చేయడానికి రావట్లా. నీ పదవి వ్యామోహం, నేను సీఎం కావాలని పదవి వ్యామోహం మీద నువ్వు నాకు కావాలని అంటున్నావు. అంతగా తప్పక నీకు ప్రజల మీద ప్రేమ ఈ అభిమానం ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి? నీకు ప్రేమ అభిమానం ఉంటే ఇవన్నీ కోట్లు సంపాదించి ఏడుండదు జగన్మోహన్ రెడ్డి. నీ నాయకులు మొత్తం అక్కడ వైజాగ్లో స్లిప్పులో మొత్తం బియ్యం మొత్తం ఎక్స్పోర్ట్. ఈ మధ్య బంగారం కూడా చేస్తారంటే ఎక్స్పోర్ట్, మీకు ఐడియా లేదేమో. అక్కడి నుంచి బంగారం కూడా తీసుకుంటే దుబాయ్ నుంచి అక్కడి నుంచి స్లిప్పుల ద్వారా బంగారం కూడా ఇవాళ బ్యాచ్ ఉన్నారు. కొంతమంది ఒక 5-6 రెట్లు, అందరిని అన్నట్ల కొంతమంది ఒక 5-6 రెట్లు వాళ్ళు ఉన్నారు. ఆ బ్యాచ్ ఎంతంతా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన బ్యాచే. మళ్ళా పాపం రెడ్లు చాలా మంది ఉన్నారు. పాపం వాళ్ళకి ఏం నాకు జగన్మోహన్ రెడ్డి వల్ల వాళ్ళే తిట్టుకుంటున్నారు. ఏం మాకు నాయన జరగలేదు జగన్మోహన్ రెడ్డి. అందుకే చంద్రబాబుకు మొన్న మీ సామాజిక వర్గం మొత్తం కూడా చంద్రబాబుని బుధానికి ఎత్తుకొని చంద్రబాబు ఓట్లేశారు, గెలిపించారు. అది మర్చిపో మాకు జగన్మోహన్ రెడ్డి. నీకు ఇంకా ఈ రాష్ట్రంలో నీకు ఇంకా లేదు జగన్మోహన్ రెడ్డి.